ఓం సాయిరామ్. ఈరోజు 1941 సంవత్సరం మార్చి 20వ తారీఖున సాయి పాదాలలో శ్రీ దామోదర్ సావల్రామ్ రాస్నేవారు ఐక్యమయ్యారండి. వీరు బాబావారిని మొదటిసారిగా 1895వ సంవత్సరంలో దర్శించుకున్నారు. షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం రోజున ఒక జల్తార్ జెండాను ఆయన బహుకరించేవారు. ఆ రోజు ఎంతోమంది పేదలకు ఫకీర్లకు ఆయన అన్నప్రసాదన వితరణ చేసేవారు. బాబావారితో తమ అనుభవాలను ఆయన ఇలా పంచుకున్నారు. ఎంతో కాలంగా పిల్లలు లేకపోవడంతో నాకు సంతాన ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని నేను బాబావారిని వేడుకున్నాను. పిల్లల కోసం నేను బాబా దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ప్రేమగా నన్ను ఆశీర్వదించారు. ఆ రోజు నేను షిరిడీ చేరకముందే కోపర్గాంలో ఉండగానే మసీదులో ఉన్న భక్తులతో నేను వస్తున్నానని చెప్పి బాబా కొన్ని మామిడి పండ్లను నా కోసం పక్కన ఉంచారు. నేను వెళ్ళిన కొన్ని తర్వాత నన్ను ఆశీర్వదించి ఆ పండ్లను నా చిన్న భార్యకు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నాకు ముందుగా 2 కొడుకులు పుడతారని కూడా బాబావారు చెప్పారు. ఆ పండ్లను తిన్న 15 నెలల తర్వాత మాకు ఒక కుమారుడు జన్మించారు అని ఇలా పంచుకున్నారండి.